శ్రీ మహాభారతం రెండవ భాగం. శ్రీ మహాభారతం ఏ పర్వంలో ఏముంది? మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేది ఈ లోకంలో లేదు అని లోకోక్తి. మహాభారతంలో 18 పర్వాలున్నావని మాత్రమే తెలుసు. కానీ ఆ పర్వాలేమిటో, ఏ పర్వంలో ఏముంటుందో తెలిసిన వారు తక్కువనే చెప్పచ్చు. అటువంటి వారికి అవగాహన కోసం 1 ఆదిపర్వం. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతో పాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధిక భాగం కురువంశ మూలపురుషుడైన శంతనుడు, భీష్ముడు, విచిత్రవీర్యుడు, ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవుల కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పడసూపే స్పర్ధలు, పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడి తీర్థయాత్ర, శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆదిపర్వం వివరిస్తుంది. 2 సభాపర్వం. పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు ధర్మరాజు రాజసూయ యాగం చేయడం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శకుని సాయంతో జూదం గెలవటం, పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు ఇందులో ఉంటాయి. 3 అరణ్య పర్వం. దీనినే వనపర్వం అని కూడా అంటారు. కామ్యక వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది. దీనితో పాటు నలదమయంతుల కథ, సావిత్రి సత్యవంతుల గాథ, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, మార్కండేయుడు తదితరుల మహామునులతో పాటు భగీరథుడు, శిబి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఉంటాయి. 4 విరాట పర్వం. విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం, దుష్టుడైన కీచకుని వధ, పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం, ఉత్తర అభిమన్యుల పరిణయం ఉంటుంది. 5 ఉద్యోగ పర్వం. ఒకవైపు శాంతియత్నాలు, మరోవైపు యుద్ధ సన్నాహాలు సమాంతరంగా సాగిపోవటం ఈ పర్వం ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతీదేవి పరితాపం, శాంతియత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధ సన్నద్ధులను గావించే శ్రీకృష్ణుని రాజనీతి ఈ పర్వంలోని ముఖ్యాంశాలు. 6 కర్ణపర్వం. కౌరవ సోదరులలో రెండవ వాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకూలటం, మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందటం ఇందులోని ప్రధానాంశాలు. 7 భీష్మపర్వం. మహాభారతంలో 6వది భీష్మపర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచ సారసత్వానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది ఈ పర్వంలోనే. 10 రోజుల యుద్ధ వర్ణన, భీష్మ పితామహుడి మానవాతీత సాహసాల గురించి అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణమనే వరం ఉండటం వలన భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభమయ్యే వరకు తన మరణాన్ని వాయిదా వేసుకొని అంపశయ్య మీదనే విశ్రమించడం ఉంటాయి. 8 ద్రోణ పర్వం. ద్రోణాచార్యుల సాహసకృత్యాలు, విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన అశ్వత్థామహత అనే మాట ఫలితంగా ఆయన అస్త్ర సన్యాసం చేసి వీరమరణం పొందటం ఇందులోని ముఖ్యాంశం. ఆ తరువాత యుద్ధ రంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు. 9 శల్యపర్వం. మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం. భీమ దుర్యోధనుల యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించటం ముఖ్యాంశాలు. 10 సౌప్తిక పర్వం. ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉపపాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కోయటం ఈ పర్వంలో ప్రధానాంశాలు. 11 స్త్రీ పర్వం. వీర మరణం పొందిన కురుపాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్ళకు కడుతుంది. 12, 13 శాంతి అనుసానిక పర్వాలు. ధర్మరాజు అభ్యర్థన మేరకు వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించటం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి. 14 అశ్వమేధిక పర్వం. శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవటం,
ధర్మరాజు చేసిన అశ్వమేధయాగ వర్ణన ఉంటాయి. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించటం ఇందులోని కొసమెరుపు. 15 ఆశ్రమవాసిక పర్వం. కుంతి గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వటం, అక్కడ ప్రమాదవశాత్తు అరణ్యంలో దావాగ్నిలో అసువులు బాయటం ఇందులో చూడవచ్చు. 16 మౌసల పర్వం. యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవటం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించడం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి. 17 మహాప్రస్థానిక పర్వం. పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది. 18 స్వర్గారోహణ పర్వం. భీమార్జున నకుల సహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరడం ఇందులోని ప్రధానాంశం. ఈ మహాభారతాన్ని రాయడానికి వేదవ్యాసుడికి దాదాపుగా 3 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. చరిత్రే అయితే అది వట్టి కథే అయితే 3 ఏళ్లు పట్టవలసిన పని లేదు. అదీ కాక భారతాన్ని వ్యాసుడు గణపతి చేత రాయించాడని ప్రతీతి ఒకటి ఉంది. ఒప్పందం ప్రకారం వ్యాసుడు గణపతి చేతి గంట ఆగకుండా ఉండేలాగా గడగడా చెబుతూ ఉండాలి. గణపతి కూడా రాసేదాన్ని అర్థం చేసుకోకుండా రాయకూడదు. అందుకోసం గణపతి అంతటి మహానుభావుడికి కూడా టకీమని అర్థంగాని భోగట్టాలు, వ్యాసఘట్టాలనే పేరున కొన్ని మహాభారతంలో ఉన్నాయి. ఈ కారణంగానే మహాభారత రచనకు 3 ఏళ్లు పట్టిందని చెప్పడం సబబే. ఆ 3 ఏళ్లు వ్యాసుడు సర్వదా దాని గురించి ఆలోచిస్తూ ఆ కథలోనే మునిగి ఉంటూ సతతోత్తుడై, అంటే ఎప్పుడూ ఆ కథ ఆలోచనలతో మెలకుగా ఉంటూ దాన్ని పూర్తి చేశాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షవ యతిహాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తిన తత్కచ్విత్. మహాభారతంలోని ఆది పర్వం. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేవి 4 పురుషార్థాలు. ధర్మం అంటే సృష్టిని మొత్తము ధరించి ఉంచేది. ఆ ధర్మం కోసమే మనం సంపాదించే డబ్బంతా పనికి రావాలి. ఆ ధర్మం కోసమే మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఆ ధర్మాన్ని అందుకొందామనే ఇక్కడున్న మాయ నుంచి, మోసం నుంచి బయటపడాలని ఉబలాట పడుతూ ఉండాలి. ఆ విధంగా 4 సూత్రాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఒకే ధర్మం మాత్రమే. పరమాత్మకు రూపమంటూ ఒకటి ఉంటే అది ధర్మరూపమే. ఈ పురుషార్థాల విషయంలో మహాభారతంలో లేనిది మరెక్కడా ఔపించదు. అంటే ఇక్కడ ధర్మం విశ్వరూపంలో ఔపిస్తుందన్నమాట. ఇంతదాకా మనకు చెప్పిన కథలు, మనకు చూపించిన సినిమాలు మహాభారతాన్ని ఒక కథలాగే, ఒక చరిత్రలాగా చెబుతూ ఉన్నాయి, చూపిస్తూ ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవడంలో ఏదో ఒక వెలితి ఉన్నదన్నమాట. ఆది పర్వం మొదటి అధ్యాయంలోనే దుర్యోధనుణ్ణి, ధర్మరాజుని వేరువేరు వృక్షాలుగా వర్ణించారు. దుర్యోధనుడు క్రోధమయమైన పెద్ద చెట్టు అయితే దాని కాండమే కర్ణుడు, దాని కొమ్మలే శకుని, దాని నిండా ఉన్న పువ్వులు పండ్లు దుశ్శాసనుడు, బుద్ధిలేని గుడ్డి ధృతరాష్ట్రుడే దానికి మూలం. ధర్మరాజేమో ధర్మమయమైన పెద్ద చెట్టు, దాని కాండమే అర్జునుడు, దాని కొమ్మలే భీముడు, దాని నిండా ఉన్న పువ్వులు పండ్లు నకుల సహదేవులు. కృష్ణుడు వేదము బ్రహ్మాన్నెరిగిన బ్రాహ్మణులు దాని మూలం. కథలోని పాత్రల్ని చెట్టులోని విడివిడి భాగాలుగా చూస్తూ పోతే కథ పూర్తి అర్థాన్ని పట్టుకోలేము. మరైతే ఈ ఇతిహాసాన్ని ఎలాగ చదవాలి? ఎలా చదివి అర్థం చేసుకుంటే ఇది వేదార్థాన్ని మన ముందుకు గుమ్మరిస్తుంది? వ్యాసుడి పద్ధతిలోనే మనం కథలోని పాత్రల్ని, కథలోని వేరువేరు ఘట్టాల్ని విశ్లేషించి అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ వ్యాసాల ముఖ్యోద్దేశం. దీనికోసం మహాభారతంలోని ప్రముఖమైన పాత్రల్ని విడపర్చుకొని అర్థం చేసుకుందాం. భగవాన్ పరమేశాన భక్తి రవ్యాభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి విష్ణు భగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా, పరమేశ్వర, ప్రభు, ప్రారబ్ధము అనుభవించడానికి అచంచలమైన భక్తి ఎట్లా కలగగలదు?